या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఓం శ్రీ మాత్రే నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్ర జపం వల్ల నిరర్ధకమైనటువంటి వాక్కుల భాషణాల నుంచి మనకు విమోచనం లభిస్తుంది అంటూ కొన్ని మంత్రాలు తెలియజేస్తున్నాయి. అరణ్యాలలో వెదురు పొదలు ఉంటాయి. ఆ వెదురు పొదలు బాగా పెరిగి కొంతకాలానికి కొన్ని పొదలు ఎండిపోతూ ఉంటాయి. అలా ఎండినటువంటి వెదురు గాలి వలన విపరీతంగా ఒకదానికొకటి తగిలి చప్పుడు చేస్తూ ఉంటుంది. ఆ చప్పుడు చాలా దుర్భరంగా ఉంటుంది. అదేవిధంగా నిరర్ధకమైనటువంటి మాటలను ఇలాంటి వెదురు బొంగుల చప్పుడుతో పోల్చారు. అసలు ఎందుకు మనం అలాంటి మాటలంతా మాట్లాడాలి? అలాగా మాట్లాడకుండా సద్వినియోగం కలిగించేటువంటి మాటలనే మనం మాట్లాడుదుముగాక అంటూ వేదమాత దీవిస్తూ ఉన్నది. గాయత్రి మహామంత్ర రాజ్యాన్ని జపించడం వలన మనకు చక్కని పవిత్రమైన అంతరంగం కలిగి మన వాక్కులను మనం వృధాగా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా వాక్ సంపదని ఒక నిధి వలె మనం వాడుకోగలం. అలాంటి పవిత్రతను ప్రసాదించేటువంటిది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రంలో నహ అన్నటువంటి బీజమంత్రం వరుణ గాయత్రి బీజమంత్రం. ఓం జలబింబాయ విద్మహే నీలవర్ణాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ అన్న ఈ బీజమంత్రం ధారిణి అన్నటువంటి గ్రంథిని వికసింపచేసి నమ్రతాశక్తిని ప్రసాదిస్తున్నది. వరుణుడు ధనమిచ్చేటువంటి దేవతగా ప్రకటించబడ్డాడు. అంటే విష్ణువక్షస్థలంలో ఏ విధంగా మహాలక్ష్మీదేవి ఆసీనురాలై ఆ విష్ణు పూజ వలన సంపదలను అన్ని రకాలైనటువంటి సంపదలు, ధన సంపదలనే కాకుండా అనేక రకాలైన ఆరోగ్య సంపద, జ్ఞాన సంపద, భక్తి సంపద, కీర్తి సంపద, శాంతి సంపద, ఈ సంపదలన్నీ ప్రసాదించేటువంటి వాడుగా మహాలక్ష్మి సహితుడైనటువంటి విష్ణువుని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ అధర్వ సంహితలో ఈ 10 సూక్తాలలో మనం చూచినప్పుడు శ్రీ మహావిష్ణువునే మనం కీర్తిస్తున్నామన్నట్లుగా వరుణ భగవానుడు పరమాద్భుతమైనటువంటి మంత్రాలలో ఆయన సంపదలను ప్రసాదించేవాడుగా, స్త్రీలకు అనేక రకాలైన సౌభాగ్యాలను అనుగ్రహించేటువంటి దాతగా పేర్కొన్నాడు. ఎవరైనా అభిచారిక క్రియలు అంటే చేయకూడనటువంటి క్రియలు అలాంటివి చేసినప్పుడు వరుణుని ప్రార్థిస్తూ వరుణ సూక్తాలు జపిస్తూ ఉంటారు. వరుణ భగవానుడు రక్షించునుగాక, ఇలాంటి అభిచారిక క్రియలు ఏవి కూడా మా మీద పని చేయకుండా మమ్మలను వరుణ భగవానుడు రక్షించునుగాక అంటూ ఈ వేద మంత్రాలు వరుణ భగవానుని కీర్తిస్తూ ఉన్నాయి. ఏదైనా శాంతి క్రియలు చేసుకునేటప్పుడు అంటే అనారోగ్యాలు కలిగినప్పుడు అనారోగ్యాల నుంచి రక్షణ కోసం శాంతి మంత్రాలు పఠించేటప్పుడు ఆ శాంతి మంత్రాలలో చిట్ట చివరి మంత్రం పల్లవిలాగా వినిపిస్తూ ఉంటుంది. వరుణుని యొక్క పాశాల నుంచి నిన్ను విడిపిస్తూ ఉన్నాను అంటూ వినిపిస్తుంది. అంటే యమపాశాలను కూడా ధరించినటువంటి వాడుగా వరుణ భగవానుడు ఇందులో కీర్తించబడుతున్నాడు. ఆయన అనుగ్రహం చేత అన్ని రకాలైనటువంటి ఘోర వ్యాధులు కూడా శమిస్తాయి అంటున్నారు. ఒక వ్యాధి వచ్చినప్పుడు వ్యాధి పూర్వజన్మ కర్మకృతం వ్యాధి రూపేణ బాధిత అన్నటువంటిది మీ అందరికీ తెలుసది. కానీ ఈ వ్యాధిని ఎలాగ మనం శమింప చేసుకోవచ్చు అన్నప్పుడు గాయత్రి పాపనాశిని, పాపం నశిస్తే వ్యాధి నశిస్తుంది. అందువలన ఒకవేళ తనకు తాను స్వయంగా ఈ మంత్రజపం చేసుకోలేనప్పుడు దానికోసం కొంతమంది నియమించి మంత్రజపం చేసుకున్నప్పుడు ఆ జపం వల్ల అనేక రకాలైనటువంటి కర్మ పాతకాల నుంచి విమోచన కూడా లభిస్తుంది. మంత్రజపం చాలా శక్తి సమన్వితమై అందులో ఉన్నటువంటి విద్యుత్ కిరణ శక్తి సమస్త బ్రహ్మాండాన్ని తిరిగి రాగలదు. సాధకుని చుట్టూ పరిభ్రమిస్తూ అన్ని రకాలైనటువంటి వ్యాధుల నుంచి ఆ శక్తి విమోచనం ప్రసాదిస్తున్నది. ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ తీసుకుంటూ ఉంటారు. అలాంటి థెరపీలన్నీ కూడా మంత్రంలోనే ఉన్నాయి. అక్షరానికి అద్భుతమైనటువంటి విద్యుత్ శక్తి ఉన్నది.
ఆ విద్యుత్ శక్తి ఈ థెరపీస్ అన్నీ కూడా శరీరానికి ప్రసాదిస్తుంది. అందుకని మృత్యుంజయ మంత్రం, గాయత్రి మంత్రం ఇలాంటి మహామంత్ర జపాల వలన అనారోగ్యాలు శమిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేనే లేదు. కొన్నిసార్లు బాగా మిక్కిలి వేడిమిగా ఉన్నటువంటి వేసవి కాలంలో వడదెబ్బ తగిలి పడిపోతూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఏం చేసేవారంటే గంజిని ఇచ్చేవారనమాట. ఆ గంజిని వరుణ సూక్తాలు జపించి వరుణ మంత్రాలతో ఆ గంజిని వాళ్ళకి తాగించేవారు. వెంటనే ఆ గ్రీష్మ తాపం నుంచి, వడదెబ్బ నుంచి వారు తేరుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేవారు. ఇలాగా వరుణ సూక్తాలు, వరుణ మంత్రాలు ఇలాంటి అనారోగ్యాలు కలిగినటువంటి సందర్భాల్లో జపించబడుతున్నాయి. అంతేకాకుండా వడదెబ్బ తగిలినప్పటికీ కూడా వరుణ దేవునే ప్రార్థిస్తూ ఉన్నారు. గృహంలో స్త్రీలకు సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నారు. రైతులు వర్షం కోసం ప్రార్థిస్తున్నారు. వరుణ యజ్ఞాలు చేస్తూ, జలయజ్ఞాలు చేస్తూ ఇలాగ అనేక రకాలుగా భగవత్ శక్తి అనేక రకాలుగా ఏ ఏ రూపంలో ఉన్నదో ఆ ప్రతి రూపాన్ని హిందూ సనాతన ధర్మంలో ఇన్ని రీతులుగా కొనియాడి గౌరవించి ఆరాధించారు. ప్రాచీన కాలంలో మహారాజులు యుద్ధానికి వెళ్ళేదానికి ముందు లేదా ఏదైనా శత్రువులు తమ రాజ్యం మీదకు హఠాత్తుగా దండెత్తి వచ్చినప్పుడు ఆ శత్రుమూకలను నిగ్రహించేందుకు వాళ్ళు మొట్టమొదట చేసేటువంటి మంత్ర పఠనం వరుణ సూక్తం. వరుణ సూక్తంతో శత్రుమూకలను నిగ్రహించవచ్చు అన్నటువంటిది మనకి ఇందులో స్పష్టమవుతుంది. వరుణదేవుని యొక్క సహాయాన్ని అర్థించేవారు. దేవా మాకు సహాయం చేయాలి, మా శత్రువులను మేము వినాశనం చేయాలి అనేటువంటి భావాలు కలిగినటువంటి మంత్రాలు మనకు ఈ వరుణ సూక్తాలలో చాలా గోచరిస్తాయి. వేదాలలో నదులన్నీ కూడా వరుణ ప్రేరితాలుగా వర్ణించబడ్డాయి. అసలు ఒక నది ఎలా ప్రవహిస్తుందంటే వర్షం వస్తేనే నది ప్రవహిస్తుంది. వర్షం ఎలాగ వస్తుంది? మిత్రుడైనటువంటి సూర్య భగవానుడు భూమి మీద ఉన్నటువంటి జలాలనంతటిని ఆవిరి చేస్తూ ఉంటాడు. ఆవిరంతా మేఘరూపం ధరిస్తుంది. ఇవన్నీ మీకు తెలుసు. ఆ మేఘాలు వర్షంగా మరలా భూమి మీదకి జల రూపంలో వస్తున్నాయి. ఆ జలాల వలన నదులన్నీ కూడా బాగా పుష్టివంతం అవుతూ ఉన్నాయి. అందువలన నది పుష్టివంతం కావాలంటే వరుణుడే దానికి ప్రధానమైనటువంటి శక్తి అంటూ ఈ మంత్రాలు కీర్తిస్తున్నాయి. ఉదాహరణకి రాజులు తమ సైన్యంతో, కాల్బలంతో, ఏనుగులు, గుర్రాలు వీటన్నిటితో కొన్ని సందర్భాల్లో నదులను దాటి అవతలకు ప్రయాణం చేయాల్సి వచ్చేది. నదులలో ఉన్నటువంటి ఏ విధమైన మొసళ్ళు కానీ, జలగలు కానీ, ఇతర అపాయం కలిగించేటువంటి సర్పాలు కానీ ఏవి కూడా తమ సైన్యానికి అపకారం కలగచేయకుండా ఉండాలంటూ కొన్ని వరుణ మంత్రాలు జపించబడుతూ ఉన్నాయి. ఈ నదులకు అధిదేవత జలస్వరూపుడైనటువంటి వరుణదేవుడు. ఈ జలస్వరూపుడైనటువంటి వరుణదేవుడిని ఒకానొక సందర్భంలో గణేశుడిగా కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం. పంచభూత తత్వాలలో జలం గణేశుడికి సంబంధించినటువంటిది. అందుకని యుద్ధానికి అనేక విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. జయాన్ని ప్రసాదించమంటూ ఆ వరుణదేవుణ్ణి ప్రార్థించడం చూచినప్పుడు ముక్కోటి దేవతలలో యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరినైనా ఏదైనా కూడా సాధించవచ్చట. కానీ గణేశుడు ఎక్కడైతే ఉంటాడో వారిని ఎవరు జయించలేరు అని చెప్పబడుతుంది. ఆ గణేశుని యొక్క అథర్వ శీర్షోపనిషత్తు కానీ, గణేశునికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మంత్రాలు కానీ, గణేశుని యొక్క ఆరాధన సాధించేటువంటి వారిని ఏ శత్రువులు కానీ, ఏ అభిచారిక క్రియలు కానీ, ఏ మంత్రతంత్ర యంత్రాలు కానీ ఏ విధమైనటువంటివి ఏమీ చెయ్యలేవు. గణేశుని మంత్రాలకు అంత శక్తి ఉన్నది. అంత శ్రేష్టమైనటువంటిది గణేశ పూజ. ఎవరి ఉపాసనలు అందుకుంటూ ఉంటాడో, ఏ గృహం గణేశుడికి గృహంగా ఉంటుందో ఆయన ఉన్నటువంటి ఆ గృహాన్ని కానీ, ఆ వ్యక్తిని కానీ, ఆ సామ్రాజ్యాన్ని కానీ జయించలేవు. అందువల్ల జలస్వరూపుడైనటువంటి గణేశుడే ఒకానొక సందర్భంలో ఈ వేద మంత్రాల్లో వరుణతత్వంగా కూడా మనం కీర్తిస్తూ ఆయనను పరబ్రహ్మ స్వరూపుడుగా ప్రార్థిస్తూ ఉన్నాం. భగవంతునికి వేదాలలో హిరణ్య గర్భుడునని, దేవాతి దేవుడునని, పరబ్రహ్మము అని, విరాట్ శక్తినని అనేక దివ్య నామాలతో, తాత్విక నామాలతో కీర్తించారు. ఈ మన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నేను మీతో మాట్లాడే సందర్భంలో ఆ పెద్ద పెద్ద భావాలు ఉన్నటువంటి, ఆ తాత్విక భావాలు ఉన్నటువంటి పదాలను ఎక్కువగా వాడదలుచుకోలేదు. ఎందుకంటే అందరికీ చాలా సులభంగా అర్థమయ్యేటువంటి విధంగా దేవుడు, దైవము, అమ్మ, తల్లి,
ఇలాంటి పదాలను వాడుతూ భగవంతుడు అన్నటువంటిది ఒక్కటే, ఆ భగవంతుడు అనేటువంటి శక్తినే మనం ఇక్కడ ప్రేమిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అన్నటువంటి భావన మీ హృదయంలోకి ప్రధానంగా రావాలన్నటువంటిది నేను కోరుకుంటూ, ఈ పెద్ద పెద్ద భావాలు ఉన్నటువంటి తాత్విక భావాలతో చాలా అపురూపమైనటువంటి ఈ మంత్రాలన్నీ, హిరణ్యగర్భుడు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆ మంత్రం, పరబ్రహ్మస్వరూపం, అఖండమైనటువంటి చిన్మాత్రా స్వరూపం, ఇలాంటి పెద్ద పెద్ద తాత్విక భావాలు చాలా మనోహరంగా ఉంటాయి. కానీ ఈ ప్రోగ్రామ్స్ని చిన్నపిల్లలు, స్త్రీలు అందరూ చూస్తున్నందువలన ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడితే అందరికి అర్థం కాదు. అందుకని భగవంతుడు, దైవము, తల్లి, తండ్రి, అమ్మ ఇలాంటి చిన్న మాటలతో దాని సారాంశం ఏమనగా, దైవం అనేటువంటిది నిన్ను చాలా ప్రేమించేటువంటిది, తల్లి అంటే నిన్ను చాలా ప్రేమిస్తుంది, నిన్ను చాలా గారాబం చేస్తుంది, నీ కష్టాలని తొలగించేటువంటిది. నువ్వు దైవాన్ని ఆరాధించు, దైవాన్ని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముకో, దైవాన్ని నమ్మినటువంటి వారికి ఎన్నటికీ చెడు జరగదు, నీ మతాన్ని నువ్వు మార్చుకోవద్దు, హిందువుగా జన్మించినందుకు ఎంతో గర్వించాలి, సర్వశ్రేష్టమైనటువంటి పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటిది హిందూ సనాతన దివ్య ధర్మం, ఈ ధర్మంలో జన్మించినందుకు కోట్ల జన్మలలో భగవంతుణ్ణి వజ్రవైడూర్యాలతో బంగారు కమలాలతో పూజించి ఉంటే తప్ప ఈ జన్మ మనకు లభించి ఉండదు. అందులో ఈ భారతమాత ఒడిలో ఇట్లాంటి జన్మ లభించి ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో సర్వోత్కృష్టమైనటువంటి నీ సంస్కృతిని నీ విడిచిపెట్టుకోకూడదు. అలాంటి పవిత్ర భావనతో ఈ సంస్కృతిని ఆరాధించగలిగినప్పుడు మహోన్నతమైనటువంటి శాంతి అనేటువంటి శిఖరం మీద ఆ చివరి అంచులో వెళ్ళి మీరు కూర్చోగలరు. దాని తర్వాత అధిరోహించడానికి ఏమీ లేనంతటి సర్వశ్రేష్ఠ స్థానాన్ని జగన్మాత అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం మీకు ప్రసాదిస్తుంది. అందుకే మనం ఇక్కడ దైవము అనే ఒక భావన, భగవంతుడు అనేటువంటి ఒక మాట, అమ్మ అన్నటువంటి ఈ చిన్న పదాలతో దైవం అనేటువంటిది వరుణుడు అని, బ్రహ్మ అని అనేక నామాలతో గాయత్రి మంత్రంలో రకరకాలుగా ప్రార్థించినప్పటికీ వాని సారాంశం అంతా ఒకే తత్వానికి సంబంధించినటువంటిది అన్నటువంటిది చాలా స్పష్టంగా మనకు ఇక్కడ అవగతమవుతూ ఉన్నది. అందుకే భారతదేశంలో మహారాజులు తమ సైన్యంతో యుద్ధరంగానికి ప్రయాణం చేసే ముందు ఈ వరుణ సూక్తాన్ని ప్రార్థన చేసి వరుణ భగవానునికి ఆ నదీ తీరానికి వచ్చి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసేవారట. ఆ నదిలో ఉన్నటువంటి మొసళ్ళు కానీ, జలగలు కానీ, ఏ విధమైనటువంటి జల జంతువులు కానీ, జల సర్పాలు కానీ ఎవ్వరికి ఎలాంటి అపకారం కలగజేసేవి కావు అన్నటువంటిది అనేక గ్రంథాల్లో మనం చూస్తాం. ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని ప్రార్థించినప్పుడు రక్షించేటువంటి శక్తి ప్రకృతిలోనే మనకు గోచరిస్తుంది. ప్రకృతి అంటే ప్రసాదించేటువంటిది, వికృతిని తొలగించేటువంటిది, జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటిది, జాగృతిని ప్రసాదించేటువంటిది, ఎన్నో పాఠాలు మౌనంగా నేర్పించేది ప్రకృతి, తల్లి, అమ్మ. అలాంటి అమ్మను ప్రేమిస్తే అమ్మ ఎప్పుడు అపకారం చేయదు. అందుకే సైన్యం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ మొసళ్ళు కానీ, జలగలు కానీ, పాములు కానీ ఏ విధమైనటువంటి అపకారం చేయకుండా వాళ్ళని రక్షించేవి. ఇంకా చక్కగా ఇంకొక మాట, ఇంకొక మంచి మంత్రం వరుణదేవుని మంత్రాల్లో మనకు గోచరిస్తుంది. చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు చెప్పడం చాలామందికి ఒక అభ్యాసం అయిపోయి ఉంటుంది. చిన్నదానికి అసలు దానికి అబద్ధం చెప్పవలసిన అవసరం ఎంతమాత్రం ఉండదు, కానీ అబద్ధం చెప్తూ ఉంటారు. ఇలాగ అబద్ధం చెప్పేటువంటి వారిని వరుణ పాశాలు బంధిస్తాయి, బాధిస్తాయి అంటూ ఈ మంత్రరాజ్యం తెలియజేసింది. వరుణ పాశాలు మానవ జీవితాన్ని రక్షించాలే తప్ప ఆ పాశాలు మానవ జీవితాలను బంధించకూడదు. కానీ అనృతాలు అంటే అబద్ధాలు చెప్పేటువంటి వారిని వేదగాయత్రి అనుగ్రహించలేకపోతుంది. వారికి అద్భుతమైనటువంటి వాక్శక్తిని, బుద్ధిశక్తిని ప్రసాదించదు. ఈ సమస్త ప్రపంచంలో అంతర్బుద్ధి వల్లనే ఈ అద్భుతమైన కార్యాలు ఏవైనా సరే లోకంలో సాధించబడుతూ ఉంటాయి. ఏ రోజైతే మానవులు తమ అంతరంగంలో ఉన్నటువంటి అంతఃశక్తిని, అంతర్బుద్ధిని మేల్కొల్పగలుగుతారో వారు సాటి లేనటువంటి గొప్ప వ్యక్తులుగా, విశేషమైనటువంటి శ్రేష్ఠ వ్యక్తులుగా సమాజంలో వెలుగొందుతూ ఉంటారు. ఎప్పుడైతే మానవులు
ప్రతి చిన్న విషయాలకు అసత్యాలు చెప్తూ ఉంటారో మహాలక్ష్మి వారిని విడిచిపెడుతుంది. లక్ష్మి 3 విషయాలలో విడిచిపెడుతుంది అంటున్నారు. సత్యం, శౌచం, శీలం. సత్యేన శౌచశీలాభ్యాం. సత్యం విడిచిపెట్టినటువంటి వారిని లక్ష్మి విడిచిపెడుతుంది. శుచిని అనగా శుభ్రత లేకుండా, స్నానం చేసుకోకుండా, భగవంతుని ఆరాధన చేయకుండా, ఎప్పుడు అపవిత్రంగా ఉంటూ అలా ఉన్నప్పుడు ఆ సోమరితనం వలన, నిరంతర నిద్రపోవడం వలన అనారోగ్యాలు, అలసత్వము, సోమరితనం ఇలాంటి గుణాలతో లక్ష్మి వారిని విడిచిపెడుతుందన్నారు. శీలం విడిచిన వారిని లక్ష్మి విడిచిపెడుతుందంటారు. కాబట్టి ఈ 3 చాలా ప్రధానమైనటువంటివి. సత్యేన శౌచ శీలాభ్యాం. ఈ 3 ఎప్పుడు ఎవరు విడిచిపెట్టకూడదు. సత్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. శుచి శుభ్రతలను మనం పాటించాలి. నలమహారాజు కథ మీకు అందరికీ తెలుసు. నలమహారాజుకు శని అంతగా పట్టాలన్నా అంటూ వ్యంగ్యంగా కొన్ని కథలు కల్పించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ కథలో ఉన్నటువంటి నీతి సారాంశం ఏంటంటే శుచిత్వానికి సంబంధించినటువంటిది. అంత శుచిగా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది అని ఇక్కడ అర్థం. శుచి ఎప్పుడైతే విడిచిపెడతారో మనిషి, లక్ష్మి కూడా విడిచిపెడుతుంది. అందుకని ఈ స్నానం, గాయత్రి మంత్రం ఇవన్నీ కూడా చాలా పవిత్రతను మనిషి జీవితానికి ప్రసాదిస్తాయి. పవిత్రమైనటువంటి అంతరంగాన్ని ప్రసాదిస్తాయి. అంతఃశక్తిని, అంతర్బుద్ధిని మేల్కొల్పుతాయి. ఈ సమస్త ప్రపంచంలో శ్రేష్ఠ వ్యక్తులు ఎవరినైనా మనం చూచినప్పుడు వారి అంతర్బుద్ధి వికాసం వల్లనే వారు అద్భుతమైనటువంటి ఘన విజయాలను జీవితంలో సాధించారు. ఆ ఘన విజయాలను సాధించేందుకు వారిలో ఉన్నటువంటి అంతర్బుద్ధి మేల్కోవడమే ప్రధానంగా మనం ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం గమనించగలం. అందుచేతనే అలాంటి అంతఃశక్తి, అంతర్బుద్ధిని మేల్కొల్పడంలో గాయత్రీ మంత్రంతో సాటి అయినటువంటి మంత్రం మరి ఏదీ లేదు. ఆ గాయత్రీ మంత్రంలో అనేక రకాలైనటువంటి మంత్రరాజాలు ఉన్నాయి. అనేక దేవతా శక్తులు అందులో వర్ణించబడ్డాయి. అనేక దివ్యత్వాలు, ప్రకృతి శక్తులు, ఈ సకల చరాచర బ్రహ్మాండానికి ఆధారభూతంగా ఉన్నటువంటి శక్తులన్నీ గాయత్రి మహామంత్ర రాజ్యంలో అమరి ఉన్నాయి. అందుకే అందులో వరుణ అనేటువంటిది ఒక శక్తి. ఆ వరుణ శక్తిని కాసేపు ఈశ్వరుడుగా, కాసేపు మహావిష్ణువుగా, కాసేపు గణేశుడుగా ఇలాగ అనేక రకాలుగా కీర్తిస్తూ, ఆ శక్తిని పరిపరి విధాలుగా కీర్తిస్తూ, ఆ అఖండమైనటువంటి వరుణ శక్తి ఆకాశమంతా వ్యాప్తమై ఉన్నది. అజేయమైనటువంటిది ఆ శక్తి. ఆ శక్తిని భగవంతుడు అంటూ కీర్తిస్తూ ఈ వరుణ మంత్రాలలో అనారోగ్యం కలిగినప్పుడు కూడా వేదకాలంలో ఒక గంజి తాగాలన్నా కూడా భగవంతుని ప్రార్థించి తాగినట్లుగా మనకు కనిపిస్తుంది. ఒక నీళ్లు త్రాగాలన్నా, ఒక గంజి తాగాలన్నా కూడా ఆ వరుణ సూక్తం జపించి గంజి తాగారు. కానీ అలాగే వెంటనే తాగేసేయలేదు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది? చేసే ప్రతి చర్య నీకే సమర్పిస్తున్నాము. ఈ సహస్రధారా పాత్రలో పోసినటువంటి జలం అన్ని రంధ్రాల గుండా భగవంతుని మీదే పడుతూ ఉంది. అదేవిధంగా మేము మనోవాక్కాయ కర్మలతో చేసే ప్రతి చర్య కూడా నీకే సమర్పితమగునుగాక. మేము స్నానం చేస్తాం. మా స్నానం నీకోసమే మేము స్నానం చేస్తున్నాం. కార్తీక మాసంలో స్నానం చేసినా, మాఘమాసంలో స్నానం చేసినా, ఏ మాసంలో మేము స్నానం చేసినా ఆ వేకువజామున 3 గంటలకు ఆ బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసేది నీకోసమే. ఇంత చలిని భరించి ఆ చన్నీళ్ళు స్నానం చేసి మేము నేల మీద పడుకొని నీకోసం ఇన్ని కష్టాలు పడుతున్నాం. ఎందుకంటే నీ ప్రేమను సంపాదించేందుకు, నీ దయ కోసమే భోంచేస్తున్నాం, నీ దయ కోసమే ఉపవాసాలు ఉంటున్నాం. నీ దయ కలుగుతుందనని ఇది తినకూడదు, అది తినకూడదు అంటే రెండవ ఆలోచన లేకుండా మేమందరం అవి తినకుండా ఉన్నాం. కాబట్టి ఇలాగా ఎందుకు భారతీయ హిందూ సమాజంలో ఇలాంటి నియమాలు ఉంచారంటే, ఒకటి మన ఆరోగ్యం కోసం, రెండవది మన మనసు పవిత్రంగా, కళంకరహితంగా ఉండడం కోసం, నిష్కల్మషమైనటువంటి హృదయం కోసం, నిర్మలాంతఃకరణం కోసం ఇలాంటి నియమాలు, నిష్టలు ఇవన్నీ ఇచ్చారు. అందుకని ఈ అసత్యాలు మాటిమాటికి చిన్నదానికి పెద్దదానికి కల్పించి ఏదేదో అబద్ధాలు చెప్తూ ఉన్నప్పుడు ఈ అసత్యాల వలన వరుణ పాశాల చేత బంధించబడుతూ సకల సంపదలను పోగొట్టుకుంటున్నారు. అసత్యాలు చెప్పేటువంటి వారి దగ్గరకు లక్ష్మి రాదు. లక్ష్మి వారి హృదయాలలో నివసించలేదు. మహాలక్ష్మీదేవి మా వాక్కులలో నిలిచి మమ్ములను అనుగ్రహించునుగాక అంటూ ఒక వేదమంత్రం ఉన్నది. మహాలక్ష్మి నిహితాదివాచి,
మా వాక్కులలో తల్లి నిరంతరం ప్రకాశించాలి. మేము మాట్లాడే ప్రతి మాట మంగళకరమైనటువంటి మాటలు మాట్లాడాలి. మంగళకరమైన భావాలు మా హృదయంలో ఉండాలి. మంగళకరమైనటువంటి తలంపులే అన్ని వంకల నుంచి మమ్ములను వచ్చి చేరాలి అంటూ వేదమంత్రాలు సూచిస్తున్నాయి. ఈ వేదమంత్రాలు ఏదైనా సంకుచిత భావాలతో ఉన్నట్లుగా మనకు కనపడడం లేదు. ఈరోజు మనం ఎలాగ మాట్లాడుతున్నామో మనకే తెలుసు కదా. మాట్లాడకూడని మాటలంతా మాట్లాడుకొని అమంగళకరమైనటువంటి భావాలతో అమంగళకరమైనటువంటి ఆ భావాలను ఎదుటి వాళ్ళ తలలో మనం ఒక విత్తనాల్లాగా, ఒక బీజాల్లాగా మనం అలా పెట్టేస్తూ ఉన్నాం. మంగళకరమైనటువంటి భావాలను పెట్టగలిగే భాగ్యమే అమ్మ మనకు ప్రసాదిస్తే మనకంటే ధన్యులు ఎవరుంటారు? అందుకని మహాలక్ష్మీదేవి మన వాక్కులలో నివసించాలి. మన వాక్కులో సంతోషం ఉండాలి. మన వాక్కులో సంతృప్తి ఉండాలి. మన వాక్కు మంగళకరంగా ఉండాలి. మన గురించినటువంటిది కాకుండా అమ్మను గురించినటువంటిది అయి ఉండాలి. కార్తీక మాస స్నానాలు, మాఘమాసంలో స్నానాలు, రకరకాల స్నానాలు, ఇవన్నీ పుష్యమాసంలో చేసే ధనుర్మాస స్నానాలు, ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఈ ఉపవాసాలు, ఈ పూజలు, ఈ మంత్రజపాలు, దేవాలయాలు, పారాయణాలు, సుందరకాండ పారాయణాలు, ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది? అన్ని దైవ అనుగ్రహం కోసం. ఆ దైవ ప్రేమ మనకు కావాలి. ఆ దైవ అనుగ్రహం మనకుంటే జీవితం శాంతిగా ఉంటుంది అన్నటువంటిదే కదా ప్రధానమైన సారాంశం. అమృతాత్మ స్వరూపులారా, దైవం ఒక్కటే. అనంత కోట్ల రూపాలతో బాసిల్లుతున్నటువంటి దైవం ఒక్కటే. ఈ దిశగా మనందరి ఆలోచనలు సాగాలి. మనందరం ఈ భావంలో ఒక్కటి కావాలి. మనందరి గుండె చప్పుడు ఒక్కటి కావాలి. లోకంలో సుస్థిరమైనటువంటి ఐక్యమత్యం రావాలి. సాటివారి పట్ల మన హృదయంలో ఆత్మీయత, ప్రేమ వర్ధిల్లాలి. సర్వమునందు దైవాన్ని మనం దర్శించాలి. అదే మన జీవితం యొక్క చరమ లక్ష్యం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.